ఇవాళ విపరీతమైన స్థాయిలో లొంగుబాట్లు కొనసాగుతూ ఉన్నాయి. వందల కొద్దీ ఎప్పుడూ లేని విధంగా వందల కొలది రాజ్యం ముందు మోకరిల్లుతున్నారు. ఇంకా నూతన పరిణామం ఏంటంటే ఆయుధాలు అప్పజెప్పి లొంగిపోతున్నారు. ఎప్పుడు కానీ ఇప్పటి వరకు ఇంత చర్చ సమాజంలో జరగటానికి గల కారణం ఏంటంటే ఇవాళ ఆయుధాలు తీసుకొచ్చి రాజ్యం ముందు పెట్టి వాళ్ళు వేసుకున్న యూనిఫామ్ కనుక చూస్తే చాలా ఫ్రెష్గా ఉంది. కొత్త బట్టలు కుట్టించి వాళ్ళందరికీ 15 తారీఖు నాడు ఒక 61 మంది, మరుసటి రోజు 16 నాడు 70 మంది, దాదాపుగా 130 మందికి పైచిలుకు లొంగిపోయినట్టుగా ఒక నాటకాన్ని ప్రదర్శించారు. అయితే నాటకం అని ఎందుకు అంటున్నామంటే ఈ 130 మంది ఇంత పెద్ద సంఖ్యలో లొంగిపోయిన తర్వాత ఇంకా భారత విప్లవోద్యమానికి ఇంకా ఉనికి ఏముంది, విప్లవోద్యమం పని అయిపోయింది అనే ఒక సంకేతం ప్రజలకు ఇవ్వటం కోసం అంతమందిని రాజ్యం ముందు నిలబెట్టిండ్రు. కానీ వాస్తవం ఏంటంటే మీడియా ద్వారా మీ ద్వారా అర్థమవుతున్నది ఏంటంటే నిజానికి ఆ 130 మందిలో సగం అంతకంటే అధిక భాగం ఇంతకు పూర్వమే సరెండర్ అయిన వాళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళకు సరిపడా ఆ డ్రెస్సు యూనిఫామ్ వేసి వాళ్ళకి ఆయుధాలు, పోలీసు వాళ్ళు ఆయుధాలు ఇచ్చి వాళ్ళ చేత ఆయుధాలు మళ్ళా తీసుకొని ఆయుధాలతో బాటుగా లొంగిపోయినట్టుగా ఒక చిత్రీకరణ అనేది జరగటం అనేది చూస్తున్నాం. అయితే మనకు 5 భాగాలుగా లొంగిపోతారని కూడా చెప్తున్నారు. 5 భాగాలు, 5 టీములు, ఇప్పటికీ 2, 3 భాగాలు వచ్చినాయి. ఇంకా ఎవరైనా ఉంటే ఆ రీతిలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా అంతటితో ఇక ఆ ఉద్యమానికి ప్రక్షాళన జరిగి మిగిలిన వాళ్ళు ఉద్యమాన్ని తాజాగా మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయని సమాజం ఒక ఆశాజనకంగా ఎదురు చూస్తూ ఉంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు దీనికి ఉన్న నేపథ్యం ఏంటంటే ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు. దాదాపుగా 2024 జనవరి 1 నాడు మొదలుపెట్టిన ఆపరేషన్ కగార్ హత్యాకాండ ఏదైతే ఉందో అందులో 700 మంది చనిపోతే 500 మంది ఆదివాసీలు ఉంటే 200 మంది ఆదివాసీ మహిళలు ఉంటే ఇప్పుడు మనం అంచనా వేసుకునేది ఏంటంటే ఈ మరణాల వెనుక ఎవరున్నారు, ఈ మరణాలు ఎవరి ద్వారా జరిగాయి, వీళ్ళు అక్కడే ఉండి వాళ్ళ ద్వారా ఏమన్నా జరిగాయా. నిన్నగాక మొన్న సెప్టెంబర్ 22 నాడు కోసా వికల్పు రాయ్పూర్లో పట్టుకొని వాళ్ళ అనారోగ్యంతో డాక్టర్తో చూపించుకోవటం కోసం అక్కడికి వస్తే రాయ్పూర్కి వస్తే వాళ్ళ అదుపులోకి తీసుకొని సెప్టెంబర్ 10 తారీఖు లోపల 10 నుంచి 20 లోపల అదుపులోకి తీసుకొని టార్చర్ పెట్టి చిత్రహింసలు గురి చేసి ఆబూజిమాట తీసుకెళ్ళి చంపేసిండ్రు అని పార్టీ ఒక ప్రకటన చేసింది. అంటే వాళ్ళను సజీవంగా పట్టుకొని చంపటం వెనుక సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇవాళ జరుగుతున్న పరిణామాలను మనం అంచనా వేసుకుంటే ఎవరు కారణం అనేది మనకు తేలిపోతూ ఉంది. రాజ్యం ఏదైతే ఒక డెడ్లైన్ పెట్టిందో 2026 మార్చి 31 వరకల్లా తుదముట్టిస్తేనాను అనే ఒక డెడ్లైన్ పెట్టిందంటే దాని వెనుక అది ఆలవోకగా అప్రయత్నంగా ఒక భయపెట్టడం కోసం ఒక డెడ్లైన్ పెట్టిండు అనుకోవడానికి లేదు. దాని వెనుక పకడ్బందీ ప్రణాళిక ఉంది. దాని వెనుక నువ్వు కోవర్టు వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నావు. అంటే అమిత్ షా గారు అయితే నిన్ననే మాట్లాడారు, ఇంకా ఎవరైనా ఉంటే మాత్రం ఇప్పుడే సరెండర్ కాండి, మార్చ్ 2026 లోపు మాత్రం అంతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఇంకా ఎప్పుడైనా జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన చెప్పారు. అయితే ఆ డేట్ వెనుక ఆల్రెడీ ఇప్పుడున్న మావోయిస్టులు చాలామంది కూడా ముందే సరెండర్ అయ్యి అలాగే రాజ్యానికి దగ్గరుండి వాళ్ళే సలహాలు సూచనలు ఇచ్చి ఇదంతా కుట్ర చేస్తారని మీరు అనుకుంటున్నారా? అయితే అదే చెప్తున్నాను, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి ప్రజా జీవితాలతో ముడిపడి ఉండి రాజ్యాంగంతో పెనవేసుకున్న ఒక ప్రజాప్రతినిధి
చట్ట పరిధిలో చట్టబద్ధ పాలన చేయటం కోసం ఎన్నుకున్న ఒక ప్రజాప్రతినిధి 31లోగా లొంగిపోతారా, వస్తారా, చస్తారా అనే పదజాలాన్ని ప్రయోగించి మాట్లాడవచ్చా? మొదటి ప్రశ్న. మీరు ఆ డెడ్లైన్ పెట్టారు అంటేనే మీ దగ్గర మీరు చెప్పినట్టుగా పార్టీలో అంతర్గతంగా ఉన్న కొద్దిమంది దారి తప్పిన వాళ్లను, ఇదిగో మొన్న జరిగిన ఈ పరిణామాలు, 70 సంవత్సరాల వయసు, 50 సంవత్సరాల ఉద్యమ జీవితం ఉన్న అలాంటి వాళ్ళను ఇంకా మనం వెనక్కిపోతే జూలైలో ఈయన డెడ్లైన్ పెట్టాడంటేనే నీల్సో అనే అమ్మాయిని కోవర్ట్ అని అక్కడ ఉన్న ఎవరెవరు ఏ క్యాంపులో ఉన్నారు, ఎవరెవరు ఏ డేరాలో ఉన్నారు, ఎవరెవరి ఆరోగ్యాలు ఎట్లున్నాయి, వాళ్ళ మందులు ఏం కావాలి, వాళ్ళు ఎక్కడెక్కడ సంచరిస్తున్నారనే సమాచారం మొత్తం రాజ్యానికి పంపించినాను అని ఆమె ఒప్పుకుంటే అప్పుడు అటువంటి కోవర్టులను ఉన్నారు. దాన్ని ఎక్స్టెన్షన్ అప్పుడే అనుకున్నాం, సమాజంలో అప్పుడే ఒక చర్చ జరిగింది. అలాంటి వాళ్ళు ఉన్నారు కనుకనే బహుశా అమిత్ షా ఒక డెడ్లైన్ పెట్టగలిగిండు. దాన్ని మనం విస్తరించి చూస్తే వాళ్ళ లొంగిపోయిన వాళ్ళు ఆనాటి నుంచి ఉన్నారేమో. వాళ్ళు ఇచ్చిన ఆ గ్రాఫు, ఆ పటము, ఆ ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని ప్రాతిపదికగా చేసుకొని ఒక డెడ్లైన్ పెట్టి ఆ డెడ్లైన్ లోపల నేను పరిసమాప్తి చేస్తాను, మావోయిస్టు ముక్త భారత సమాజాన్ని నిర్మిస్తాను అంటున్నాడు. అది కాదు కదా ఒక చట్టబద్ధ పాలన చేయటానికి వచ్చిన ప్రజాప్రతినిధులు. ఆ పరిభాషను ప్రయోగించటం కాదు కదా. చంపేస్తాననే ఒక మాట పోలీసులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవ్వరు కానీ ఒక నేరస్తుని, ఒక అభియోగం మోపబడిన వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి ఆయుధాలు ఉన్నప్పటికీ ఆయుధాలను నిర్వీర్యం చేసి సంయమనం పాటించి ఓపికతో సరౌండ్ చేసి వాళ్ళని ప్రాణాలతో పట్టుకొచ్చి న్యాయస్థానాల ముందు నిలబెట్టడం వరకే కదా ప్రజాస్వామ్యంలో ప్రతినిధుల పాత్ర, ప్రజాస్వామ్యంలో బలగాల పాత్ర. అది దాటి చంపేస్తామని బలగాలకు అత్యాధునికమైన ఆయుధాలు ఇచ్చి చంపండి అని ఆదేశాలు ఇస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం? ఇంకెక్కడన్నా ప్రయాణం చేస్తూ ఉన్నామా?